హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. దిస్ ఈజ్ ఆదిత్య 369. బోయపాటి శ్రీను గారు, నందమూరి బాలకృష్ణ గారు కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా అఖండ 2 ఈ డిసెంబర్ 5వ తారీఖున అయితే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని అనూహ్య కారణాల వల్ల వాయిదా పడింది. విడుదల కావాల్సిన చివరి నిమిషంలో వాయిదా పడిందంటే కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే మీకు చెప్తాను. ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని టికెట్ల రేట్లు పెంచుకోవడంతో పాటు అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్కి అయితే సన్నాహాలు చేస్తుంది. కానీ చివరి నిమిషంలో అయితే ఈ సినిమా వాయిదా పడింది. దేనికంటే ఈ సినిమా నిర్మించిన 14 రీల్స్ వాళ్ళకి కొంచెం అమౌంట్ అంటూ ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ మద్రాస్ హైకోర్టు గురువారం అయితే విచారణ చేసింది. ఇరు వర్గాల వివరణలు విన్న తర్వాత ఈ సినిమాకి ఈ సమస్య తీరేంత వరకు కూడా ఈ సినిమా రిలీజ్ చేయకూడదని చెప్పేసి కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ సమస్య నిన్న సాయంత్రంతో పూర్తి అయిపోయిన కొన్ని వార్తలు అయితే వినబడుతున్నాయి. ఈ డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ రోజున కానీ సంక్రాంతి పండగ రోజున కానీ అయితే సినిమా రిలీజ్ అవుతుంది. కానీ అఖండ 2 సినిమా రిలీజ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరు కూడా ఆపలేరు. ఈ సినిమా బాలకృష్ణ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్. అఖండ ఒక ఎత్తు అయితే అఖండ 2 మరొక ఎత్తు ఇది. ఈ సినిమాలో హిందూ హైందవ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి అయితే బాలకృష్ణ గారు అయితే చాలా బాగా చెప్పడం జరిగింది. అది మనం కూడా ట్రైలర్లో చూసాము. ఈ సినిమా పూర్తిగా బాలకృష్ణ గారు రోరింగ్ యాక్షన్. బాలకృష్ణ గారు మామూలుగానే యాక్షన్ అయితే మామూలుగా చేయరు. ఆ డైలాగులు, ఆ గంభీరం, ఆ యాక్షన్ అయితే బాలకృష్ణ గారు బాగా చేస్తారు. అలాంటిది అఖండ 2 అయితే మరొక ఎత్తు అయితే జరుగుతుంది. ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ సినిమా ఎవరు ఆపలేరు. డిసెంబర్ 25వ తారీఖున కానీ పండగ జనవరిలో కానీ 2026లో కానీ ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. జై బాలయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ ఆదిత్య తారక్ సైనింగ్ ఆఫ్.